హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో చరణ్ అప్పన్న పాత్రలో జీవించేశారు. భారీ అంచనాల మధ్య జనవరి 10న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతుంది. ఫస్ట్ డేనే ఊహించని వసూళ్లు సాధించి వరల్డ్ వైడ్ గా ఏకంగా 186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ డే పోస్టర్స్ పరంగా చూస్తే గేమ్ చేంజర్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 294 కోట్లతో మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి టాప్ ప్లేస్లో నిలిచింది పుష్ప 2. దీంతో అప్పటి వరకు 223 కోట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్న త్రిబుల్ ఆర్ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇక 215 కోట్లతో కల్కి 4వ స్థానంలో ఉంది. ఆ తర్వాత సలార్ 178 కోట్లు, దేవర 172 కోట్లతో 5-6 స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు దేవర సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ బ్రేక్ చేసి ఏకంగా 156 కోట్లు రాబట్టి టాప్ 4లో నిలిచింది గేమ్ చేంజర్. దీంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు మెగా ఫ్యాన్స్. త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుండి వచ్చిన సినిమా కావడం, అలాగే శంకర్ డైరెక్టర్ కావడంతో భారీ అంచనాల మధ్య జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అవగా భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో ఏకంగా 1.3 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయని తెలిపింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమా టికెట్లు భారీగా అమ్ముడవుతున్నాయి. ఇది ఇలా ఉండగా సినిమాలో రామ్ చరణ్ అప్పన్న పాత్రకు తన నటనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అప్పన్న రామ్నందన్ పాత్రలకు గాను చరణ్ పై కురిపిస్తున్న ప్రశంసలను చూస్తుండడం సంతోషంగా ఉందంటూ మెగాస్టార్ చిరంజీవి గారు మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ డియర్ హస్బెండ్, ప్రతి విషయంలో నువ్వు నిజంగానే ఒక గేమ్ చేంజర్, లవ్ యూ అంటూ ఉపాసన పోస్ట్ చేసింది. అప్పన్న పాత్రలో అద్భుతంగా నటించావు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పాత్రకు ప్రాణం పోశావు. నీ ప్రదర్శన చూస్తుంటే ఒక కలలా అనిపించింది. పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా ఎదిగావంటూ సాయి దుర్గతేజ్ పోస్ట్ చేశారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.